నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే మా అక్క, చదువుతూ ఉంటే ఏదో ఒక ఐడియా వస్తూనే ఉంటుంది. అందుకే చదవండి అని చెప్తుంటారు పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో పుస్తకంలో చూస్తే శ్రీరాముడి జన్మకుండలి చూస్తే అన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. ఇంచుమించు రవి ఉచ్చలో ఉన్నాడు, శుక్రుడు, కుజుడు, శని, గురువు, అన్ని మంచి మంచి కేంద్రాల్లో గురుచంద్రుడు గజకేసరి యోగంతో ఉన్నప్పటికీ అడవుల పాలు అయ్యాడు. అడవుల్లో కష్టాలు పడ్డాడు. ఎంత మన జాతకం సూపర్ గా ఉంది అనుకున్నా కూడా కష్టం అనివార్యం కదా. మరి శ్రీరామచంద్రుడికే అంత సూపర్ జాతకంలో ఉన్న ఆయనకే కష్టాలు వస్తే మన బోటి వాళ్ళు ఎంత కదా. అందున ఇక మీరు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి న్యూమరాలజీ అప్పుడు నంబర్స్ లేవు, కానీ నవమి నాడు పుట్టాడంటే నంబర్ 9 పూర్ణ సంఖ్యలో పుట్టాడు కదా. అయినప్పటికీ కష్టాలు ఉన్నాయి. మనం కూడా అనుకుంటాం ఎన్ని కష్టాలు, దేవుడు లేడు అది ఇదని. ఈ కష్టం పోవాలి అని అంటే ఏం చేయాలక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే భగవంతుడు అనేవాడు అంటే శ్రీరామచంద్రమూర్తికే తప్పలేదు మనం ఎంత అని అనుకున్నప్పుడు, అలాగే ఆ పాట ఉంటుంది చూసావా, నా రాముడు పడిన కష్టం ఎవరు పడలేరయ్యా అని అన్నప్పుడు కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి ఆ మాట అన్నప్పుడు. మరి అలాంటి ఆయనకు కూడా కష్టం వచ్చింది అని అంటే, ఆయన కష్టం అనేది మనిషి అన్న వాడికి తప్పకుండా వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పడానికి మాత్రమే ఆయన కష్టాల్ని ఆహ్వానించాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నరుడుగా వచ్చాడు, చేసి చూపించారు అని చెప్పి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గనక చిన్న పిల్లలప్పుడు ఆయన తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇచ్చారు అంటే, 16 ఏళ్ల వాడే పచ్చలారని పసివాడు నా రాముడు నేను పంపించను అని అన్నప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే, లేదు నేను వెళ్ళమని చెప్తాడు కదా తండ్రి. ఫస్ట్ విశ్వామిత్రుడితో వెళ్ళమని చెప్పినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా తన మీద తనకున్న నమ్మకాన్ని మనకి కనపడుతుంది. అంటే ఏంటి అంటే, అసలు మనం ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన మీద మనకి ఎలాంటి నమ్మకం ఉండాలి అనేది కనిపిస్తుంది. అలాగే అంతటి తెలిసిన వాడైనా కూడా విశ్వామిత్రుడు ఏం చెప్పాడో దాని పరంగానే ఆయన గురువు మాటని ఎప్పుడు కూడా తూలినాడలేదు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది విని దానికి అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా తనదైన శైలిలో చేయడం అన్నమాట పని. అవునా కాదా? అట్లాగే మనకి మామూలుగా అంత మూవీస్ లో ఎట్లా చూపించేస్తారు అని అంటే, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళి సీతమ్మ వారిని వివాహం చేసుకున్నట్టుగా చూపిస్తారు. అది కాదు, అది అక్కడ స్వయంవరం నెగ్గినా లేదు, వివాహం మాత్రం తల్లిదండ్రులు నిర్ణయించవలసిందే అని ఉంటుంది. రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే గురువు చెప్పినట్టుగా అక్కడ గెలిచినా కూడా మళ్ళీ ప్రాసెస్ ఏమీ మీరలేదు అనేది కూడా మనకి అర్థమవుతుంది. అలాగే తండ్రిని మరి తండ్రి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు కదా, మరి అడవులకి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే గనక పితృవాక్య పరిపాలన అనేది రాముల వారిని చూసే నేర్చుకోవాలి. అలాగే ఇంట్లో ఏం చేస్తే, తను ఏం త్యాగం చేస్తే ఇంట్లో సుఖం అనేది ఉంటుంది అన్న దాని మీద వెళ్తాను అని చెప్పి ఆయన అడవుల పాలవ్వడం. అలాగే సీతమ్మ వారు వస్తాను అని అంటే గనక ఆవిడికి ముందే ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే లక్ష్మణుణ్ణి కూడా తనతో పాటు తీసుకెళ్ళడం. వెళ్ళేటప్పుడు భరతుడు ఉండడు. అయితే ఆ తర్వాత వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు అనేది కూడా మనకు అర్థం అవుతుంది. అంటే ఎంత ధర్మము, ఎంత న్యాయం అని అంటే గనక ఆయన వేసుకున్న పాదరక్షలు చాలు అవి గనక రాజ్యంలో ఉంటే అలా రామరాజ్యం పరిడవిల్లుతుంది అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ ప్రతిది కూడా కష్టము అని అంటే ఎవరికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు చూడు, ఫస్ట్ మనం ఎవరన్నా ఏమంటారు, నేను ఆ రోజు చెప్పాను నువ్వు వినలేదంటాడు. ఏదన్నా కష్టం వచ్చింది అనుకో, భర్త చెప్పిన మాట వినలేదు, ఆ రోజు నీకు చెప్తూనే ఉన్నా అంటాడు. కానీ ఆయన
కనపడంగానే అగ్ని ప్రవేశం చేయమన్నాడేమో గాని ఇప్పుడు అర్థమైందా ఆ రోజు ఎందుకు బంగారు జింక వద్దన్నాను అని అనలేదు, దెప్పి పొడవలేదు. దెప్పి పొడవ అట్లా ఉండకూడదు. దెప్పి పొడవడం అది చాలా, ఎవరైతే మిస్టేక్ చేస్తారో నువ్వు పోక్ చేసావు అని అంటే ఆ మనిషిని నువ్వు ఇబ్బంది పెట్టావు, నువ్వు చేసిన సహాయం అక్కడికి వదిలిపోతుందనే కదా. అయినా ఎవరైనా కావాలని కష్టాన్ని కొని తెచ్చుకుంటారా? అట్లాగే మిత్రత్వం ఎవరితో ఉండాలి, ఎవరితో ఇప్పుడు వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా సహాయం చేయగలిగ వాళ్ళే, వాళ్ళు నిజంగా ఇంకా ఈజీగా అయిపోతుంది. కానీ సహాయం సుగ్రీవుడికే చేశారు, ఆయన సహాయమే తీసుకున్నారు. కానీ మైత్రి ఎవరితో చెయ్యాలి, స్నేహం ఎవరితో చెయ్యాలి అనేది కూడా మనం రామాయణం చూస్తే గుర్తొస్తుంది. అంటే కష్టం ఎలా పోవాలి అని నువ్వు అన్నావు కదా, రామాయణంలో జరిగిన ప్రతిదీ గనక ఒక సీక్వెన్స్ గా తీసుకొని ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అని గనక మైండ్ కి నువ్వు ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ చేసుకుంటావో నీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా పనిచేయడం అనేది అలవాటు అవుతుంది. అందుకనే పిల్లలకి రామాయణ మహాభారత కథలు వినిపించేది, కథలుగా వినిపించేది అందుకే చిన్నప్పటి నుంచి బ్రాటప్ నుంచి వాళ్ళకి ఎలా మన ఆలోచనే మన సుఖానికి మన దుఃఖానికి కారణాలు హేతు అవుతాయి. రైట్ అక్క, ఆల్రెడీ అయిపోయింది అక్క, మాకు ఓపికలు లేవు, ఈ కష్టాన్ని భరించలేము అనుకునే వాళ్ళ కోసం ఏమైనా చెప్పండి. ఆయన చెప్తూ ఆంజనేయ స్వామి గురించి చెప్పకపోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఆంజనేయ స్వామిది కూడా మీరు చూడండి, తను ఎవరో ఏంటో కేవలం ఒక సుగ్రీవుడికి ఫ్రెండ్ గానే తెలుసు కదా, అవునా కదా. కానీ మీరు చూస్తే ఆయననే నమ్మి ఆయనంతటి వాడయ్యాడు. ఆయనంతటి వాడని ఎలా అంటారు అని అంటే, నేను ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటే రామాయ నమః అని వస్తుంది, ఓం రామాయ నమః అని ఉంటుంది దాంట్లో, ఆయన అష్టోత్తరంలో సహస్రనామాల్లో. ఈయనే రాముడా అని అనుకుంటే నాకు అనిపించింది, ఆయన గుండెల్లో రాముడు ఉన్నప్పుడు ఇంకా ఆయనే రాముడు. అంటే ఏంటంటే భగవంతుణ్ణి ఎలాంటి అది పూజనాలా, నమ్మాడనాలా, ఇంకేమన్నా అనాలో, అంటే ఆయనే భగవంతుడు అయిపోయాడు అనమాట, అవునా కాదా. అలాంటి నమ్మకం అనేది మనకు కూడా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే హనుమంతుడు ఏమీ లేనివాడు, ఏం కానివాడు, నేను దేనికి మామూలుగా ఉన్నాను, నేను అసలు భగవంతుడినే కాదనుకున్నవాడు, తన గురించి తను మర్చిపోయిన వాడిని దైవాన్ని చేసింది రామనామం. కాబట్టి ఆ రామనామాన్ని పలికితే ఆయనంతటి వాడు అయినప్పుడు ఇంకా కష్టమేముంది నీకు, అవునా కాదా. సో కాబట్టి మీరు రామం మనోహరం, మనోహరం రామం అనే స్విచ్ వర్డ్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనోహరమైనది ఏమన్నా ఉంది అంటే అది రామనామమే. మరి రామనామం ఏమిటి? మనోహరమే, ఇది అర్థం. రామం మనోహరం, మనోహరం రామం. ఇది చదివితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నేను ఒక ఆవిడకి చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదండి, నేను ఆ స్విచ్ వర్డ్ చదువుతా, ఈ స్విచ్ వర్డ్ చదువుతున్నా అంటే, అది కాదు మీరు ఇది చదవండి అని నేను చెప్పినప్పుడు అది చదివిన తర్వాత ఆవిడకి 108 సార్లు హనుమాన్ చాలీసా చదవాలనిపించిందిట. హనుమాన్ చాలీసా 108 సార్లు చదవంగానే ఆవిడ ఎక్కడికో వెళ్ళారట, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారట. అన్నదానం జరుగుతుంది కదా, అక్కడ టికెట్ ఉండాలి కదా, టికెట్ కంపల్సరీ తీసుకోవాలట ముందే. అయ్యో నేను టికెట్ తీసుకోలేదే అని అంటే, ఒక ఆయన ఎవరో వచ్చి ఆయన టికెట్, అన్నదానం టికెట్, అమ్మ నేను ఆల్రెడీ తిన్నాను, ఈ టికెట్ నాకు ఇచ్చారు, మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చారట. చూడసలు ఏదైతే కావాలనుకున్నారో అది ఇచ్చారు. ఆవిడకి తర్వాత పనులు కూడా అలానే అయ్యాయి. అయితే నేను ఈ రామం మనోహరం, మనోహరం రామం మాత్రం వదలకండి అని చెప్పాను అనమాట. ఇంకా నిరంతరం కష్టం అనేది తప్పకుండా తొలగిపోతుంది, మీకు దారి అనేది తప్పకుండా దిక్సూచిలాగా మీకు పనిచేస్తుంది, మీకు మార్గదర్శి అవుతుంది. బ్యూటిఫుల్. ఏం చెప్పాలి అని రకరకాలుగా రాసుకుంటూ ఉంటాము, ఇది అసలు రాసుకోలేదు, రాముడు పలికించాడు ఈ వీడియో అని ఖచ్చితంగా అనుకోవాలి. ఆంజనేయ స్వామి వాసనలో ఉన్నాం కదా, ఎగ్జాక్ట్లీ పూజ చేసుకుంటున్నాను కదా ఆంజనేయ స్వామిది. మనసుకి ఎంత హత్తుకుంది తెలుసా మీ మాటలు, రామాయణం అంతా ఒక్కసారి అలా కళ్ళ ముందు కనిపించింది. అద్భుతం, అసలు రాముడు అంటేనే అద్భుతం. మీరు చెప్పిన స్విచ్ వర్డ్ కూడా మనోహరమైనటువంటి స్విచ్ వర్డ్ చెప్పారు కాబట్టి చాలా చాలా. రావణాసురుడు కూడా మీరు చూసి